జిల్లా మోమినాపూర్ జెడ్పీహెచ్ఎస్ మైనర్ బాలికపై అసభ్యకర ప్రవర్తన కేసులో కీలక అంశాలను తెలిపారు ఎస్పీ వినీత్. ఈ నెల 26న ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ చేపట్టామన్నారు. ఈ ఘటనలో మొత్తం 7గురు ఇన్వాల్వ్ అయినట్లుగా గుర్తించామన్నారు పోలీసులు. వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు స్వామిని A1 నిందితుడిగా గుర్తించారు. A1 స్వామినే బాలికతో అనుచితంగా ప్రవర్తించాడన్నారు. స్వామితో విభేదాలు ఉన్న మరొక ఉపాధ్యాయుడు గురునాథ్ రెడ్డిని A2గా చేర్చామన్నారు. గురునాథ్ రెడ్డి స్కూల్ కంప్యూటర్ గదిలో రహస్యంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశారన్నారు. బాలికతో అనుచితంగా ప్రవర్తించిన విజువల్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయన్నారు. సీసీ కెమెరా రికార్డులైన దృశ్యాలను A2 గురునాథ్ రెడ్డి, A4 అయిన గ్రామ సర్పంచ్ భర్త రవికి పంపారు. ఈ విషయాన్ని సర్పంచ్ తన అనుచరులైన A5 ఆనంద్, A6 విజయ్ కుమార్, A7కి చెప్పారు. అయితే విషయం బయట పడకుండా ఉండాలి అనంటే తమకు డబ్బులు ఇవ్వాలి అనంటూ A3 నిందితుడైన ప్రధాన ఉపాధ్యాయుడు చెన్నకేశవులను సర్పంచ్ అనుచరులు డిమాండ్ చేశారు. ఆ ఒప్పందం బెడిసికొట్టడంతో ఇప్పుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వారు. ఈ ఘటనలో 7గురిపై కూడా SC/ST అట్రాసిటీ కేసుతో పాటు పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సీసీ కెమెరాతో పాటు నిందితుల మొబైల్ ఫోన్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు డీఎస్పీ. రైట్, మా ప్రతినిధి శంకర్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్, నిజంగా ఒక పెద్ద గ్రూప్ గా ఏర్పడి ప్రస్తుతం ఈ వీడియోని పోస్ట్ చేశారు. అమాయక బాలిక జీవితాన్ని నిజంగా పణంగా పెట్టారు. 7గురు కూడా పోక్సో కేసు నమోదు చేశారు. ఒకసారి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు, ఈ పూర్తి వ్యవహారంపై అసలు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు? ఇప్పటికే నారాయణపేట జిల్లాకు సంబంధించి ఈ ఘటన ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. దీంతో విద్యాశాఖతో పాటు పోలీసు శాఖ కూడా అప్రమత్తం కావడంతో పాటు దీనికి కారణమైనటువంటి వారిపైన ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఈ ఘటనలో ఎవరైతే మైనర్ బాలిక ఉందో మైనర్ బాలికకు సంబంధించి అనుచిత ప్రవర్తన చేయడంతో పాటు ఆ వీడియోస్ ను సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు మొత్తం 7గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 7గురిపై కూడా SC/ST అట్రాసిటీ కేసుతో నమోదు చేసి వారిని రిమాండ్కు తరలించారు. ఇది సెన్సిటివ్ కాబట్టి ఇప్పటికే డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో కూడా ఇది దర్యాప్తు కొనసాగుతూ వచ్చింది. మొత్తంగా ఎస్పీ వినీత్ కూడా దీని మీద క్లారిటీ ఇచ్చారు. సెన్సిటివ్ కేసు కావడం వల్ల మొత్తంగా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ముఖ్యంగా A1 నిందితుడిగా ఉన్నటువంటి స్వామి గత కొద్ది కాలంగా ఆ అమ్మాయితో కొంత అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా మొత్తంగా కొనసాగింది. దీన్ని చూసినటువంటి గురునాథ్ రెడ్డి అయినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఎలాగైనా సరే దీన్ని ఇద్దరికి పొసగదు, అంటే ఈ ఉపాధ్యాయులు ఇద్దరికి కూడా ఎక్కడ పడకపోవడంతో దీన్ని రహస్యంగా ఆ కంప్యూటర్ ల్యాబ్ లో సీసీ కెమెరాను పెట్టి దీన్ని చిత్రీకరించి దాన్ని చిన్న ఉపాధ్యాయుడికి పంపాడు, ప్రధాన ఉపాధ్యాయుడికి. ఇది గ్రామ సర్పంచ్ కూడా సర్క్యులేట్ కావడంతో గ్రామ సర్పంచ్ గా ఉన్న సర్పంచ్ అనుచరులకు కూడా ఈ విషయాన్ని మొత్తం కూడా తను చెప్పాడు. దీంతో బేరసారాలు కుదుర్చుకునేందుకు సర్పంచ్ అనుచరులైనటువంటి వారు కూడా గురునాథ్ రెడ్డి అదే విధంగా మిగతా వారందరూ కూడా సర్పంచ్ భర్త గూల రవికి కూడా పంపాడు. గూల రవి కూడా ఉపాధ్యాయుడితో ఒప్పందం చేసుకునేందుకు డబ్బులు ఇవ్వాలంటూ కూడా అడిగారు. ఇదంతా పెంచుకోవడంతో ఒకసారిగా దీన్ని సోషల్ మీడియాలో ఒక్కసారిగా బయటికి రావడంతో దీని మీద చాలా న్యూసెన్స్ క్రియేట్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో పాటు సెన్సిటివ్ విషయమైనటువంటి దీనిపైన ఎవరైనా కఠినంగా ఉన్నారంటూ కూడా పూర్తిగా దర్యాప్తు కొనసాగించి దాంట్లో 7గురు ఉన్నట్టుగా గుర్తించారు. దీంట్లో భాగంగానే A1 గా స్వామిని గుర్తించడంతో పాటు ఆనంద్ A5, A6 విజయ్ కుమార్, అదేవిధంగా A7 మేకల రవికి కూడా చెప్పారు. అంటే వీళ్ళందరూ కూడా సర్పంచ్ కి సంబంధించినటువంటి అనుచరులు. మొత్తంగా ఈ ఎపిసోడ్ అంతా కూడా చాలా దారుణంగా ఉందంటూ కూడా ప్రజలు సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖలో విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఈ విధంగా కీచకంగా విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఫైర్ అవుతున్నారు. మొత్తంగా ఇప్పటికీ 7గురిని కూడా రిమాండ్కు తరలించడంతో దీనిపైన కొంత ఆగ్రహం చల్లారినప్పటికీ మొత్తంగా విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు రావాలి. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుల పైన కూడా పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలి. 2 లేదా 3 నెలలకు ఒకసారి ఈ యొక్క ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రవర్తన విధానంపై తమకు ఒక రిపోర్ట్. అయితే ఇక్కడ శంకర్, ఈ ఘటన జరిగిన తర్వాత సర్పంచ్ కు పంపగానే సర్పంచ్ అంటే ఇక్కడ బాధ్యత ఇప్పుడు రికార్డ్ చేయడం తప్పు, దాన్ని సర్క్యులేట్ చేయడం తప్పు, వీటన్నిటి మీద కూడా అవగాహన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ స్కూల్ యాజమాన్యం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. హెడ్ మాస్టర్ ఏమంటున్నారు, అలాగే మొత్తం చుట్టుపక్కల గ్రామస్తులు ఇప్పుడు ఆ స్కూల్ కి పంపడానికి కూడా పిల్లలు భయపడుతూ ఉంటారు కదా.
వాస్తవంగా ఈ ఘటన జరిగిన వెంబడే ఒక్కసారిగా విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. మొత్తంగా తమ పిల్లలను నమ్మకంగా స్కూల్ కు పంపుతున్నాం, తమ పిల్లలకు ఒక నమ్మకం ఉందంటూ కూడా ఇన్ని రోజులు భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అక్కడ అలా లేదు. ఎందుకంటే ఆ స్కూల్ కు పంపే విద్యార్థినులను స్కూల్ పంపించాలంటే తల్లిదండ్రులు జంకుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజెంట్ అక్కడ కనిపిస్తుంది కొట్టొచ్చినట్టుగా. మరి దీని మీద ఖచ్చితంగా ఉన్నతాధికారులు దృష్టికి తీసుకోవడంతో పాటు ఇది సీరియస్ గా ఉంటుందని చెప్తున్న క్రమంలో దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటారు. అదేవిధంగా డిఈఓతో పాటు ఉన్నతాధికారులు కూడా దీని మీద దృష్టి సారించారు. ఇప్పటికే ఈ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా అధికారులు చర్చలు మొదలు పెట్టారు. మొత్తంగా గతంలో ఈ స్వామి అనే యువకు ఎవరైతే ఉపాధ్యాయుడు ఉన్నాడో ఆయన ప్రవర్తన ఈ విధంగానే ఉందా, వేరే స్కూళ్ళలో పనిచేసినప్పుడు కూడా ఎక్కడైనా ఇలాంటి అనుచిత ప్రవర్తన చేశాడనేది కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక ముఖ్యంగా ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యాశాఖ అంతా కూడా అప్రమత్తమైంది. ఒక మద్దూరు మండలమే కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ల పైన కూడా ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ. నారాయణపేట జిల్లాలో జరిగిన ఘటనతో ఒక్కసారిగా విద్యాశాఖ అప్రమత్తమైంది. అధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకురావాలని చెప్పి ఓవైపు ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతుంటే ఇలాంటి ఘటనలు నిజంగా బాధాకరం. ప్రస్తుతం దీనిపైన సమగ్ర దర్యాప్తు అయితే కొనసాగుతోంది.